అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. తెలంగాణ పాలిటిక్స్ కాళేశ్వరం నీళ్లు నిప్పులు కాస్త నీళ్లు నెత్తురుగా మారింది. రేవంత్ రెడ్డి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ సమయంలో ప్రతిపక్ష నేతల రక్తం చల్లితే పంటలు పండుతాయని చేసిన కామెంట్స్ రాజకీయాల్లో రచ్చరేపుతున్నాయి. దీనికి బీఆర్ఎస్ నేతలు వరుసగా కౌంటర్ ఇస్తున్నారు. తెలంగాణ కోసం తాము రక్తం ఇచ్చేందుకైనా సిద్ధం, కానీ రైతులకు నీళ్లు ఇవ్వాలంటూ గులాబీ నేతలంతా చెప్తున్నారు. ఇదే క్రమంలో తెలంగాణ భవన్లో బ్లడ్ డొనేషన్ కార్యక్రమాన్ని చేపట్టింది బీఆర్ఎస్ పార్టీ. బీఆర్ఎస్ కార్యకర్తలు భారీగా రక్తదానం చేశారు. రైతుకు నీరు పారించాలని డిమాండ్ చేశారు. రేవంత్ కు కావాలంటే ఎంత రక్తమైనా ఇస్తామని, కానీ రైతులకు మాత్రం నీరు ఇవ్వాలని కోరారు. శాంతి భద్రతలను కాపాడాలి. శాంతి భద్రతల శాఖ కూడా మీ దగ్గరనే ఉంది. శాంతి భద్రతలను కాపాడాలి, పంటలను కాపాడాలి, రైతులను కాపాడాలి, సమాజాన్ని కాపాడాలి. ముఖ్యమంత్రి అంటే ఒక రాజు లాంటి వ్యక్తి. నాశనం కోరుకోడు, విధ్వంసాన్ని కోరుకోడు. రాష్ట్రాన్ని పరిపాలించే వ్యక్తి సుభిక్షాన్ని కోరుకుంటాడు. వెంటనే ఈ మాటలను వెనక్కి తీసుకోవాలి. భవిష్యత్తులో అన్నదని చెప్పాలి. రైతులకు నీళ్ళు ఇవ్వాలి. నిజంగానే మీకు రక్తమే కావాలంటే లక్షల లీటర్లు రక్తం ఇచ్చేటోళ్ళు సిద్ధంగా ఉన్నారు తెలంగాణ వాళ్ళు. పంటకు నీళ్ళు వస్తే చాలు. ఒక ముఖ్యమంత్రిగా బాధ్యత